Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్ 3లో ఏం మాట్లాడుతున్నామంటే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి జాబ్స్కి అప్లై చేయొచ్చు, లేదంటే ఎలాంటి జాబ్ రోల్స్ మనకి ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. అగైన్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వేరేన్ వీట్ స్పోక్ అబౌట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి, లేదా డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోవాలంటే ప్రాపర్ రోడ్ మ్యాప్ ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పార్ట్ 3లో వీఆర్ ప్యూర్లీ డిస్కసింగ్ అబౌట్ కోర్స్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద జాబ్ రోల్స్, అంటే మీరు ఎలాంటి జాబ్ రోల్స్ కోసం అప్లై చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ వచ్చి యూ కెన్ అప్లై ఫర్ యూట్యూబ్ SEO స్పెషలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఈ జాబ్ రోల్ ఏముంటుందంటే చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్లయింట్ ఉన్నారు, మీ క్లయింట్స్ వచ్చి వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఓకే, సో బెస్ట్ పాసిబుల్ వే ఏంటి అంటే, అతని వీడియోని ఆర్గానిక్గా మీరు ఎలా గ్రో చేయొచ్చు అనే దాని గురించి మీ కంప్లీట్ జాబ్ రోల్ ఉంటుంది అనమాట. ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ని ఎలా మంచిగా అట్రాక్టివ్గా పెట్టాలి, రైట్, ఒక వీడియో వ్యూస్ ఎలా పెంచాలి, రైట్, ఎంగేజ్మెంట్ ఎలా తీసుకురావాలి అనే దాని గురించి, ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి సో దట్ ఆర్గానిక్గా మనకి వీ గెట్ అ లాట్ ఆఫ్ లీడ్స్ అనే దాని గురించి ఈ కంప్లీట్ SEO ఎక్స్పర్ట్, బేసిక్లీ SEO స్పెషలిస్ట్ రోల్ ఉంటుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సంబడి హూ ఈజ్ లుకింగ్ టు బికమ్ అ యూట్యూబర్ ఆర్ హూ హ్యాస్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ యూట్యూబ్ అనమాట. ఫ్రెషర్ శాలరీ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 15,000 నుంచి 20,000 ఉంటుంది అనమాట యూట్యూబ్ SEO స్పెషలిస్ట్కి. సో దిస్ ఇస్ ద జాబ్ రోల్ అనమాట, రైట్. సెకండ్ వచ్చి PPC ఎగ్జిక్యూటివ్. PPC ఎగ్జిక్యూటివ్ అంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్లో అన్నిటికన్నా వాల్యుబుల్ వచ్చి PPC ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. ఇక్కడ ఏముంటుందంటే, గూగుల్లో మనం పెయిడ్ యాడ్స్ రన్ చేస్తాం, రైట్. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో కానీ, గూగుల్ సర్చ్ నెట్వర్క్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ వీ రన్ పెయిడ్ యాడ్స్. సో ఈ పెయిడ్ యాడ్స్ ఎవరు రన్ చేస్తారంటే, PPC ఎగ్జిక్యూటివ్ అనే పర్సన్ను ఈ పెయిడ్ యాడ్స్ రన్ చేస్తారనమాట. వెరీ డిమాండింగ్ జాబ్ రోల్. శాలరీ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 18,000 to 25,000 పర్ మంత్ ఉంటుంది ఫ్రెషర్స్కి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ శాలరీ పెరుగుతూనే ఉంటుంది కానీ అసలు తగ్గదు. సో యూ క్యాన్ అప్లై ఫర్ PPC ఎగ్జిక్యూటివ్ రోల్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ సోషల్ మీడియా మేనేజర్, రైట్. సోషల్ మీడియా మేనేజర్ జనరల్ వర్క్ ఏముంటుందంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఒక బిజినెస్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ అంటే సింపుల్గా ట్విట్టర్, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేయడం, అందులో కస్టమర్స్ ఒక పోస్ట్ వేయడం, అప్లోడ్ చేసి దానికి SEO చేయడం, లేదా రీల్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసి ఆర్గానిక్గా ఎలా గ్రో చేయాలి, రైట్. కొన్నిసార్లు ఆర్గానిక్గా గ్రో వర్క్ ఉంటుంది, కొన్నిసార్లు ఈవెన్ సోషల్ మీడియా మేనేజర్ రన్స్ పెయిడ్ యాడ్స్ ఇన్ మెటా ప్లాట్ఫామ్స్ అనమాట, రైట్. సో సోషల్ మీడియా మేనేజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, దే ఆల్సో డూ కంపెనీ రోల్స్ బట్టి, కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మారుస్తూ ఉంటారు. సో సోషల్ మీడియా మేనేజర్ రోల్ ఏముంటుంది, సింపుల్గా సోషల్ మీడియా పోస్ట్ని ఎలా ఎంగేజింగ్గా వాళ్ళు అప్లోడ్ చేస్తే జనాలకి ఆర్గానిక్గా రీచ్ ఉంటుంది అనే దాని గురించి ఈ రోల్ ఉంటుంది అనమాట. దాని తర్వాత వీ కెన్ ఆల్సో అప్లై ఫర్ కంటెంట్ రైటర్. సో కంటెంట్ రైటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట, రైట్. సో కంటెంట్ రైటర్ జాబ్ ఏంటి, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, లేదా SEO చేసేటప్పుడు, లేదంటే పెయిడ్ యాడ్స్ చేసేటప్పుడు మనకి ఆ పోస్ట్స్ కానీ ఆ రీల్స్ కానీ హై క్వాలిటీ కంటెంట్ కావాలి. కంటెంట్ ఏంటి, దట్ డిస్క్రైబ్స్ ద బిజినెస్ ఆర్ దట్ డిస్క్రైబ్స్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ విచ్ వీఆర్ గివింగ్ అని ఇది డీటెయిల్గా నీట్గా అందరికీ అర్థమయ్యేటట్టు రాసే వర్క్ వచ్చి కంటెంట్ రైటర్ వర్క్ ఉంటుంది. టూల్స్ లైక్ గ్రామర్లీ, ChatGPT, DeepSeek ఇలాంటి హై ఎండ్ టూల్స్ వాడి, AI టూల్స్ వాడి హౌ డూ యూ జనరేట్ హై క్వాలిటీ కంటెంట్ అనేది కంటెంట్ రైటర్ వర్క్ ఉంటుంది అనమాట. కంటెంట్ రైటర్ శాలరీ వచ్చి స్టార్టింగ్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 16,000 నుంచి 22,000 యాజ్ అ ఫ్రెషర్ ఉంటుంది. ఈవెన్చువల్లీ ఇది పెరుగుతుంటుంది అనమాట. ఆఫ్టర్ దాట్ వెబ్ డెవలపర్. అగైన్ వెబ్ డెవలపర్ ఈజ్ అ వెరీ డిమాండింగ్ రోల్ అనమాట. సో కోడింగ్ లేకుండా మనం డిజిటల్ మార్కెటింగ్లో వెబ్సైట్స్ డెవలప్ చేసుకోవచ్చు యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ విక్స్ ఆర్ వర్డ్ ప్రెస్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం, ఫర్దర్గా నేర్చుకుంటాం కూడా. సో వెబ్ డెవలపర్ వర్క్ ఏంటంటే
హై ఎండ్ అట్రాక్టివ్ ఆర్ ఇంట్రాక్టివ్ కామర్స్ వెబ్సైట్ కానీ, లేదంటే ఎడ్యుకేషనల్ వెబ్సైట్ కానీ, లేదా బిజినెస్ వెబ్సైట్స్ని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి వాళ్ళ జాబ్ రోల్ ఉంటుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్, హై డిమాండింగ్. సాలరీస్ కూడా ఇందులో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ 20,000-25,000 స్టార్టింగ్ ఉంటుంది. ఫర్దర్గా పెరుగుతూనే ఉంటుంది కానీ అసలు తగ్గదనమాట. వెరీ డిమాండింగ్ రోల్, రైట్. ఆఫ్టర్ దాట్ SEO స్పెషలిస్ట్. SEO స్పెషలిస్ట్ కూడా చాలా అంటే చాలా మంచి రోల్ అనమాట. సో ఇక్కడ మన వర్క్ ఏముంటుందంటే, ఒక వెబ్సైట్ కానీ లేదంటే ఒక బిజినెస్కి మనం ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ టెక్నికల్ SEO చేసి ఆ బిజినెస్ని ఆర్గానిక్గా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో ఎలా మనం ర్యాంక్ చేస్తాం అనే దాని గురించి ఈ కంప్లీట్ రోల్ ఉంటుంది అనమాట. సో శాలరీస్ వచ్చి 14,000 నుంచి 20,000 పర్ మంత్ ఉంటుంది, రైట్. ఆఫ్టర్ SEO స్పెషలిస్ట్, ఈమెయిల్ మార్కెటర్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ డిమాండింగ్ జాబ్ రోల్ అనమాట. ఈమెయిల్ మార్కెటర్ వర్క్ ఏముంటుందంటే, జనరల్గా జాబ్ రోల్ ఏముంటుందంటే, జనాల ఒక ఈమెయిల్ ఐడి మన దగ్గర ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ప్రొవైడ్ చేయకపోయినా ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి జాబ్ రోల్ ఉంటుంది. కలెక్ట్ చేసిన ఈమెయిల్ ఐడీస్లో మన బిజినెస్ని లేదంటే మన సర్వీస్ని ప్రమోట్ చేసి ఎలా లీడ్ జనరేట్ చేసుకుంటాం అనే దాని గురించి కంప్లీట్ జాబ్ రోల్ ఉంటుంది. శాలరీస్ వచ్చి 14,000 నుంచి 18,000 స్టార్టింగ్ ఉంటుంది. అగైన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది అనమాట, రైట్. జనరల్గా ఈమెయిల్ మార్కెటర్ అనేది ఒకటే డైరెక్ట్ ఇదే పని అన్నట్టు ఉండదు అనమాట. ఈమెయిల్ మార్కెటింగ్ కాంబినేషన్లో మేబీ SEO స్పెషలిస్ట్ వర్క్ చేయొచ్చు, లేదంటే వేరే ఏదైనా వర్క్ చేయొచ్చు, అలా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ స్పెసిఫిక్గా ఈమెయిల్ మార్కెటర్ మాత్రమే హైర్ చేసుకుంటుంది అనమాట, రైట్. ఆఫ్టర్ దట్ బ్రాండ్ మేనేజర్. బ్రాండ్ మేనేజర్ వర్క్ ఏముంటుందంటే, ఇట్స్ అ హై లెవెల్ వర్క్. అంటే ఇలా మీకు ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు అన్ని ఇండస్ట్రీలో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. దట్ మైట్ బి SEO కానీ, యూట్యూబ్ SEO కానీ, లేదంటే సోషల్ మీడియా కానీ, లేదంటే వర్డ్ ప్రెస్ ఆర్ PPC, అన్నిటి మీద కొంచెం మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ క్యాన్ అప్లై ఫర్ సంథింగ్ కాల్డ్ బ్రాండ్ మేనేజర్. బ్రాండ్ మేనేజర్ వర్క్ ఏంటి, వీటన్నిటిని ఆల్రెడీ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఆ టీమ్ని హ్యాండిల్ చేయడం అనే వర్క్ వాళ్ళకు ఉంటుంది అనమాట. బ్రాండ్ మేనేజర్ ఈజ్ అ మిడ్ లెవెల్ జాబ్ రోల్ ఆర్ హయ్యర్ లెవెల్ జాబ్ రోల్. సాలరీస్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 30,000 to 50,000 ఉంటుంది. వెరీ గుడ్ జాబ్ రోల్ అనమాట. నెక్స్ట్ అగైన్ లాస్ట్ వచ్చి కామర్స్ ఎగ్జిక్యూటివ్. కామర్స్ ఎగ్జిక్యూటివ్ ఇస్ నథింగ్ బట్, జనరల్గా మనము ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చూడండి, హై ఎండ్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు అని, రైట్. వెబ్సైట్స్లో రకరకాల వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. బిజినెస్ వెబ్సైట్ అని, ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అని అలా ఉంటుంది. కామర్స్ వెబ్సైట్స్, కామర్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే, హూ ఇస్ కామర్స్ ఎగ్జిక్యూటివ్, somebody who creates e-commerce websites, right, using platforms like Shopify or WooCommerce, ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడి హై అండ్ కామర్స్ వెబ్సైట్ ఎవరైతే తయారు చేస్తారో, కస్టమర్స్ ఒక ప్రోడక్ట్ సర్వీస్ లిస్ట్ చేస్తారో, అండ్ పేమెంట్ గేట్వే సెటప్స్లో అన్నిట్లో హెల్ప్ చేస్తారో, లేదంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేస్తారో, కామర్స్ రిలేటెడ్ వాళ్ళని కామర్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అగైన్ దిస్ ఈజ్ వెరీ డిమాండింగ్ అండ్ వెరీ హైలీ పెయిడ్ జాబ్ అనమాట. ఫ్రెషర్కే స్టార్టింగ్ సాలరీ ఒక 26,000 నుంచి 30,000 ఉంటుంది. వెరీ గుడ్ జాబ్ రోల్, యూ క్యాన్ అప్లై ఫర్ దిస్ అండి. ఫర్దర్ ఇంకా జాబ్ రోల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఏదైతే చాలా డిమాండింగ్ అండ్ రికగ్నైజ్ జాబ్ రోల్స్ అది నేను ఇక్కడ పెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.